హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్లైమాక్స్లకు వచ్చినాయి. ఇక ఎన్నికలకు మరో 45 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలు ఏంటన్నది సర్వేలు అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం సర్వేలన్నీ కూడా వైసీపీదే రెండోసారి అధికారం అని చెప్పి గంటాపదంగా చెప్తున్నాయి. అయితే రీసెంట్గా ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఒక సంచలన కథనం ఏంటంటే, ఇప్పటికే వైసీపీ ఖాతాలో 50 సీట్లు చేరిపోయినాయి, అసలు పోరు కేవలం కోస్తాంధ్రలోనే అని చెప్పి ఆ సంచలన కథనం సారాంశం అనమాట. ఒకసారి దాన్ని డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఇది ది పైనీర్ అనే ఒక జాతీయ పత్రిక రాసిన స్టోరీ. 50 seats already in YSRCP's kitty. Selection of candidates gives a boost to the ruling party. Differences between TDP and JSP leaders may halt vote transfer. Minorities to vote and block. Minorities to vote and block అని చెప్పి పైనీర్ అనే ఒక సంస్థ రాసిన, ఒక జాతీయ పత్రిక రాసిన కథనం. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, విత్ ది ఫైనలైజేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ బై ది రూలింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ ది తెలుగుదేశం పార్టీ లెడ్ అపోజిషన్ అలయన్స్, ది పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీమ్స్ టు బి in favor of Chief Minister Y. Jagan Mohan Reddy's party. Interestingly, YSRCP already has its kitty 50 odd seats if we consider the relative strength of the contesting candidates. ఇప్పటికే 50 సీట్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్ వన్ సైడ్ చేసేసుకున్నారు. దానికి రీజన్స్ ఏంటంటే, ఇన్ ది 175 సీట్స్ ఏపీ అసెంబ్లీ 29 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ 7 సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ with the reserved seats totaling 36. In these 36, YSRCP candidates look formidable when compared to their rivals. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 36 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. అందులో 29 ఎస్సీ స్థానాలు, మరొక 7 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ బలమైన అభ్యర్థులను పెట్టింది. ఇంకొకటి, ఎస్సీ ఎస్టీల పురోగతి కోసం, వాళ్ళ ఉద్ధరణ కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికి వీళ్ళు అట్రాక్ట్ అయి ఉన్నారు. దీంతో పాటు టీడీపీతో జత కట్టిన బీజేపీ కూటమి మీద ఈ నిమ్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. ఇది కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి ప్లస్ కాబోతుంది అన్నది ఈ కథనం సంచలన విశ్లేషణ అన్నమాట. As the pioneers ground survey, out of these 36, the YSRCP is in a very strong position in 30 seats. ఈ 36లో 30 సీట్లలో వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్ బై రైవల్స్, దే సీమ్ టు బి అన్బీటబుల్. ఒకవేళ ప్రతిపక్షాలు కనుక సీరియస్గా క్యాంపెయిన్ చేసినా సరే వాళ్ళు అన్బీటబుల్, అంటే ఓడించలేని స్థితిలో ఆ 30 మంది అభ్యర్థులు ఉన్నారన్నది ఈ కథనం సారాంశం అనమాట. Out of the 36 reserve seats, the YSRCP is likely to win at least 30 seats. ఈ 36లో 30 కన్ఫామ్గా వైసీపీకి వచ్చే అవకాశం ఉందన్నది ఈ కథనం సారాంశం. ఇకపోతే సిమిలర్లీ దేర్ ఆర్ 20+ అసెంబ్లీ సీట్స్ వేర్ ముస్లిమ్స్ ఓటర్స్ ఆర్ నియర్లీ 1 lakh or more. Ground reports from these 20 seats indicate clear edge for YSRCP. The Muslim population in Andhra Pradesh is 80.82 lakhs, 9.56%, అంటే ఆల్మోస్ట్ 10% of the total 8.46 crores as per the 2021 census. Muslims spread over 50 to 60 assembly segments across the state with nearly 10% vote share are crucial for both YSRCP and TDP alliance. A major chunk of Muslims considered a close knit community with an en-bloc voting behavior completely sided with Jagan in 2014 and 2019. Jagan's father and former chief minister late YS Rajశేఖర Reddy endeared himself to Muslim by providing 4% reservations for them in education and jobs. This had immensely helped the YSRCP to garner the support of Muslims. సో దీని సారాంశం ఏంటంటే, ఆ 30 సీట్లకు తోడు, అంటే రిజర్వ్డ్ స్థానాల్లో 30 స్థానాల్లో బలంగా ఉన్నారని ఎట్లయితే చెప్తున్నారో వాటికి తోడు మరో 20 స్థానాల్లో, అంటే ముస్లిం పాపులేషన్, ముస్లిం ఓటర్సు 1,00,000కు పైగా ఎక్కువ ఓటర్లు ఉన్న స్థానాలు 20 ఉన్నాయి. ఆ ముస్లిం వర్గాలు మొత్తం కూడా, ముస్లిం మైనారిటీ వర్గాలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీతో, జగన్మోహన్ రెడ్డితో జతకట్టి ఉన్నారు అని చెప్పి ఈ స్టోరీ సారాంశం. 2014లో 2019లో కూడా ఈ ముస్లిం కమ్యూనిటీ మెజారిటీ వర్గాలన్నీ కూడా వైఎస్తోనే జర్నీ చేసినాయి. ఈసారి అది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఇప్పటికే బీజేపీ
నేషనల్లో అంటే పార్లమెంట్లో సిఏఏ ఎన్ఆర్సీ అనే చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ముస్లింల హక్కులు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నది ఆ కమ్యూనిటీలో ఏర్పడ్డ భయాందోళన. దీనికి తోడు హైదరాబాద్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటే ముస్లిం ఓటర్లను భయపెట్టేందుకు, హిందూ ఓటర్లకు బూస్ట్ ఇచ్చేందుకు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కనుక మోడీ సర్కార్ మళ్ళీ వస్తే ముస్లిం రిజర్వేషన్లను క్యాన్సిల్ చేస్తామని చెప్పి హైదరాబాద్ గడ్డ మీద అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలో ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా బీజేపీకి, టీడీపీ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే అవకాశం లేదన్నది వీళ్ళ గ్రౌండ్ రియాలిటీ. సో ఇట్లా 20 స్థానాల్లో 1,00,000కు పైగా ఓట్లతో ఉన్న మైనార్టీ సామాజిక వర్గం, అంటే ఆ 20 స్థానాలను ప్రభావితం చేసే మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవుట్ రైట్గా వైసీపీతో జతకట్టే అవకాశం ఉందన్నది ఈ గ్రౌండ్ రియాలిటీ. ఇకపోతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 4% ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చింది. దీనికి తోడు 2019 ఎన్నికల్లోనే ఇంచుమించు ఒక 4-5 సీట్లు ఇచ్చారు. ఈసారి అత్యధికంగా 7 ముస్లిం అభ్యర్థులకు ఆయన టికెట్లు ఇచ్చారనమాట. ఇవన్నీ కలిపి అంటే ముస్లింలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న, ముస్లిం కమ్యూనిటీకి ఉన్న విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వసనీయతను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ కలిపి ఈసారి మొత్తం ముస్లిం ఓటర్లు అన్నీ కూడా వైసీపీకి ర్యాలీ అయ్యే అవకాశం ఉందన్నది ఈ పైనీర్ గుర్తించిన గ్రౌండ్ రిపోర్ట్ అనమాట. ఇవి అంటే ఆ 20, ఆ 30 ప్లస్ ఈ 20 కలిపితే ఇప్పటికే 50 స్థానాల్లో వైసీపీ వార్ వన్ సైడ్ చేసేసుకుంది అన్నది ఈ స్టోరీ సారాంశం అన్నట్టు. ఇగో ఇక్కడ ఇచ్చిర్రు. Naidu's alliance with the BJP in 2014 was the reason for YSRCP win in many Muslim-dominated assembly constituencies, while Naidu's TDP could win that election with the support of BCs. The scene changed in 2019 when large group of BCs turned against TDP to give YSRCP a record-breaking 151 seats in the 175 seats assembly. 4 Muslim candidates got elected on YSRCP ticket in 2019. They are Abdul Hafiz Khan, Karnool, Sheikh Amjad Basha, Kadapa, Nawaz Basha, Madanapalle and Muhammad Mustafa, Guntur East. ఇక్కడ ఇచ్చింది 2019లో మొత్తం 4 అభ్యర్థులు వైసీపీ టికెట్ మీద ముస్లింలు గెలిచి చట్టసభల్లోకి వెళ్ళారు. గతంలో అంటే 2014లో బీసీలంతా కూడా చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిస్తే ఆ వర్గం కూడా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నడిచినాయి. అన్నీ కలిపి 170 సీట్లను 151 సీట్లకు దారి తీసినాయి. ఇన్ ది బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్స్ indicate that Jagannath Reddy YSRCP had already gained 50+ seats and needs only 38 more seats to retain power in the states. ఇక ఆంధ్రప్రదేశ్ 170 సీట్లతో తీసుకుంటే 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అంటుంటారు కదా, ఈ 50ని ఆల్రెడీ వైసీపీ గెయిన్ చేసినట్టే. ఇవి పక్కన పెడితే ఇంకొక 38 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తే చాలు అన్నది ఈ స్టోరీ సారాంశం. Then it comes to TDP JSP alliance. Nothing is going in the anticipated way. There is wide discontent among the 3 parties and all 3 parties are unhappy over seat sharing. Janasena chief Pawan Kalyan played a key role in cementing the alliance but ended up with 21 seats, less than what his party and cadre had expected. Similarly, many bigwigs of BJP could not get tickets due to pressures in the alliance. This has left the party cadre in disarray. సో ఈ కూటమిని కలిపేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సిమెంట్ లాగా అంటే ఫెవికాల్ లాగా కలిపే ప్రయత్నం చేసినా కూడా జనసేనకు దక్కిన 21 సీట్లతో ఆ పార్టీ క్యాడర్ నిరాశలో, నిరుత్సాహంలో కూరుకుపోయింది. దీంతో పాటు బీజేపీలో అంటే అలయన్స్లో భాగంగా పెద్ద పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ బ్యాక్గ్రౌండ్తో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు లాంటి వాళ్ళకు టికెట్లు దక్కకపోవడంతో ఆ బీజేపీ పార్టీ కూడా అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఈ అలయన్స్ మధ్య అంటే ఓట్ల షేరింగ్ అనేది జరగడం అంత ఈజీ కాదు, ఇది కూటమికి మైనస్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక వైల్ అన్డివైడెడ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఫుల్లీ సపోర్టింగ్ ది అపోజిషన్ అలయన్స్, కృష్ణా గోదావరి విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ ఆర్ గివింగ్ స్లైట్ ఎడ్జ్ టు టీడీపీ జనసేన బీజేపీ గ్రూప్, వైల్ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఆర్ evenly poised. Rayalaseema region is still strongly behind YSRCP. Except Anantapur, remaining districts are set to give good numbers to YSRCP this time too. In Anantapur, TDP is likely to spring some surprises, while in undivided Chittoor district, the opposition set to receive major setbacks. ఇక పోటీ అంతా ఓన్లీ అంటే అన్డివైడెడ్ గుంటూరు జిల్లా, తర్వాత కృష్ణా, గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం
వైసీపీతో పోలిస్తే కూటమికి స్లైట్ ఎడ్జ్ ఉండొచ్చు. వైల్ ప్రకాశం నెల్లూరు డిస్టిక్స్ ఆర్ ఈవెన్లీ పోయిజ్డ్. కొంత అంటే ప్రకాశం నెల్లూరులో అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉన్న, రాయలసీమ మాత్రం గట్టి సీట్లు అంటే మొత్తం 52 స్థానాల్లో గట్టి సీట్లు వచ్చే అవకాశం ఉంది అధికార పార్టీకి. ఇదంతా కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళొకసారి అధికారంలోకి తీసుకెళ్లే అవకాశం ఉందన్నది ఈ స్టోరీ సారాంశం. ఇప్పటికే ఆత్మసాక్షి సర్వే, ఫోరెన్సిక్ సర్వే, టైమ్స్ నౌ, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఎన్డీటీవీ, తర్వాత 24/7 డెక్కన్, ఇట్లాంటి సంస్థలన్నీ కూడా చెప్తున్నది ఏంటంటే ఆల్మోస్ట్ 120 నుంచి 130 సీట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెయిన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ విద్యా వైద్యం అన్నది ఈ ఎన్నికల్లో పారామీటర్గా అంటే అదొక కులమానంగా జనం కనుక భావిస్తే సైలెంట్ ఓట్ అంతా కూడా అధికార పార్టీకి ర్యాలీ అయితే ఇంకా గత ఎన్నికలతో పోలిస్తే అంతకు మించిన సీట్లే రావచ్చు అన్నది ఒక సూత్రీకరణ. సో చూద్దాం ఏం జరుగుతున్నది. మొత్తం మీద ఆడకుండానే అవతల టీంకు అంటే బ్యాటింగ్లో యువర్ విన్ అని చెప్పి ఇచ్చేయలేరు కదా. ఇది ఒక ఎలక్షన్ ప్రాసెస్, పోరాడాలి కాబట్టి ఇంకా వీళ్ళంతా కథలు చెప్తా ఉంటారు. సో వాటిని పట్టించుకోకర్లేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మతి చెల్లించిన హామీలు ఎట్లా ఇస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. మొన్న చిత్తూరులో, నిన్న అనంతపూర్లో నాణ్యమైన మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తారంట, పేదల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారంట. అంటే తాగండి, ఊగండి, ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురండి, మీ లివర్లు ఖరాబ్ అయితే మా కామినేని హాస్పిటల్స్లో జాయిన్ చేసి మా పొంగూరు నారాయణ విద్యాసంస్థలో చదివించి మీ ఆస్తులు అమ్ముకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తానని చెప్పి ఆయన ఎన్నికలకు వెళ్తుంటే, ఈయననేమో నాణ్యమైన మద్యం, అది కూడా డోర్ డెలివరీ చేస్తాం అతి తక్కువ ధరకు అని చెప్పి ఈయన ఇస్తున్న హామీ. ఇక్కడనే మనం డిఫరెన్స్ ఏందన్నా చూడొచ్చు ప్రతిపక్షాలకు అధికార పార్టీకి మధ్య. సో ఇక తీర్పునియాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.